టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ లవబుల్ కపుల్ ఎవరు అనగానే టక్కున గుర్తొచ్చే పేర్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. స్క్రీన్ పైన కెమిస్ట్రీ పండించి ఆ తర్వాత రియల్ లైఫ్ లో ప్రేమ పక్షులుగా మారిన ఈ జంట ఫిబ్రవరి 26న రాజస్థాన్ వేదికగా ఒక్కటైన విషయం తెలిసిందే. పెళ్లి ఫోటోలు, హైదరాబాద్ రిసెప్షన్, ఆ తర్వాత ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లిన బడ్డీ మూన్, ఇలా ప్రతి ఈవెంట్ తో తన కొత్త జంట సోషల్ మీడియాని షేక్ చేస్తూనే ఉంది. కానీ పెళ్ళై కనీసం నెల రోజులు కూడా గడవక ముందే నేషనల్ క్రష్ రష్మిక చేసిన ఒక పోస్టు ఇప్పుడు ఇంటర్నెట్ లో ఏకంగా భూకంపమే సృష్టిస్తుంది. ఇప్పుడు మేము ముగ్గురమయ్యాం అంటూ రష్మిక తన ఇన్స్టాగ్రామ్ లో ఒక ఇంట్రెస్టింగ్ యానిమేషన్ వీడియోను షేర్ చేసింది. ఇక ఈ క్యాప్షన్ చూడగానే నెటిజన్ల బుర్రలో ఒకటే ప్రశ్న: రష్మిక నిజంగానే తల్లి కాబోతుందా? అసలు ఈ యానిమేషన్ వీడియోలో ఉన్న ఆ సన్ఫ్లవర్ ఏంటి? ఆమె టీషర్ట్ పై ఉన్న ఎగ్ బొమ్మకి అర్థం ఏంటి? పెళ్ళైన నెలకే రష్మిక షేర్ చేసిన ఆ పోస్ట్ వెనుక అసలు కథ ఏంటి? లెట్స్ వాచ్. సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ అంటేనే అభిమానులకు ఎక్కడ లేని ఆసక్తి ఉంటుంది. అందులోనూ విజయ్ దేవరకొండ, రష్మిక లాంటి పాపులర్ స్టార్స్ పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళ ప్రతి మూమెంట్ ఒక సెన్సేషనే. రాజస్థాన్లోని ఉదయపూర్లో అంగరంగ వైభవంగా జరిగిన వీరి పెళ్లి, ఆ తర్వాత వాళ్ళు చేసిన అన్నదాన కార్యక్రమాలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యాయో మనందరికీ తెలుసు. అయితే వాళ్ళు హనీమూన్కు వెళ్లకుండా కేవలం క్లోజ్ ఫ్రెండ్స్తో కలిసి బడ్డీ మూన్కు వెళ్ళడం కూడా ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసింది. అయితే ఈ జంట గురించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మొదలైంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ అప్డేట్స్ ఇచ్చే రష్మిక తాజాగా ఒక పోస్ట్ పెట్టింది. అందులో ఇప్పుడు మేము ముగ్గురమయ్యాం అని క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు రష్మిక ప్రెగ్నెంట్ అయిందేమో అని, విజయ్ దేవరకొండ తండ్రి కాబోతున్నాడేమో అని సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రష్మిక మందన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసిన ఈ వీడియో చాలా సింపుల్గా, అదే సమయంలో చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఆ యానిమేషన్ వీడియో క్లిప్లో యానిమేటెడ్ రూపంలో ఉన్న రష్మిక, విజయ్ దేవరకొండల క్యారెక్టర్స్ పక్క పక్కనే నడుస్తుంటాయి. వాళ్ళ మధ్యలో ఒక క్యూట్ సన్ఫ్లవర్ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా వీడియోలో ఉన్న రష్మిక క్యారెక్టర్ వేసుకున్న టీషర్ట్ పై ఒక గుడ్డు బొమ్మ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మేము ముగ్గురమయ్యాం అని రష్మిక రాసుకురావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆ ఎగ్ సింబలు, సన్ఫ్లవరు ఖచ్చితంగా పుట్టబోయే బిడ్డకు సంకేతమే అని నెటిజన్లు ఫిక్స్ అయిపోతున్నారు. ఈ పోస్టు బయటికి రాగానే సోషల్ మీడియాలో దేవరకొండ, రష్మికల ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఏంటి మేడం, అప్పుడే గుడ్ న్యూస్ చెప్పేస్తున్నారా? మా రౌడీ బాయ్ తండ్రి కాబోతున్నాడా? మీ ఇద్దరికి పుట్టబోయే ఆ చిన్నారి ఎంతో క్యూట్గా ఉంటుంది అంటూ అభిమానులు క్రేజ్ కామెంట్స్తో హోరెత్తేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఇది కేవలం ప్రెగ్నెన్సీ గురించే కాకపోవచ్చని, వాళ్ళు కొత్తగా ఏదైనా పెట్ డాగ్ను కానీ లేదా ఏదైనా వ్యాపారంలో కొత్త బ్రాండ్ను కానీ మొదలు పెడుతున్నారేమో అని అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అసలు నిజం తెలియాలంటే రష్మికనే స్వయంగా నోరు విప్పాల్సిందే. ఒకవేళ ఈ ప్రెగ్నెన్సీ వార్త నిజమైతే ఆమె ప్రొఫెషనల్ కెరీర్ పై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందన్న చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే రష్మిక ప్రస్తుతం తెలుగు, హిందీ భాషలో ఫుల్ బిజీగా ఉంది. ఆమె రీసెంట్ గా నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ నుంచి మంచి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. భర్త విజయ్ దేవరకొండతో కలిసి రణబాలి అనే మూవీలో నటిస్తుంది. ఇవి కాకుండా రెయిన్బో, మైసా, కాక్టైల్ 2 లాంటి భారీ ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ వార్త కేవలం రూమరేనా లేక నిజమేనా అన్నది త్వరలోనే తేలనుంది. అటు విజయ్ దేవరకొండ కూడా పెళ్లి తర్వాత జోరు పెంచాడు. టాక్సీ వాళ్ళ తర్వాత రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో రణబాలిలో నటిస్తున్న విషయం తెలిసిందే. పవర్ఫుల్ కంటెంట్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సెప్టెంబర్ 11న థియేటర్లోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు రణబాలి షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు రౌడీ జనార్దన్ పనులను కూడా విజయ్ పరుగులు పెట్టిస్తున్నాడు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇవే కాదు, విజయ్ లైనప్ లో ఇద్దరు టాలెంటెడ్ డైరెక్టర్ల సినిమాలు క్యూరియాసిటీ కలిగిస్తున్నాయి. మనం 24 వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన విక్రమ్ కుమార్ తో యూవీ క్రియేషన్స్ ఒక సినిమాను ప్లాన్ చేసింది. ఆ మూవీలో విజయ్ హీరోగా కన్ఫర్మ్ అయ్యాడు. అలాగే హాయ్ నాన్నతో మెప్పించిన శౌర్యతో కేవీఎస్ ప్రొడక్షన్స్ మరో చిత్రాన్ని నిర్మిస్తుంది. నానితో చేయాల్సిన ప్రాజెక్టు వాయిదా పడటంతో శౌర్య చెప్పిన కొత్త స్క్రిప్ట్ కు విజయ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ 4 చిత్రాలే కాకుండా మరో 2 భారీ ప్రాజెక్టుల కోసం విజయ్ ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ కపుల్ త్రిపుల్ అయితే
ఈ ప్రాజెక్టులకు పెద్ద గండి పడినట్లే. సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలు ఒక చిన్న హింట్ ఇస్తే చాలు, అభిమానులు అందులో 100 అర్థాలు వెతికేస్తుంటారు, కథలు అల్లేసుకుంటుంటారు. రష్మిక పోస్ట్ చేసిన యానిమేషన్ వీడియో చూస్తుంటే రష్మిక కావాలనే ఆ సస్పెన్స్ క్రియేట్ చేసినట్లు అనిపిస్తుంది. ఆ ఎగ్ సింబలు, మేం ముగ్గురము అన్న మాటలు ప్రెగ్నెన్సీ గురించి అని చాలా మంది బలంగా నమ్ముతున్నారు. అది గుడ్ న్యూసా లేక ఏదైనా యాడ్ ప్రమోషనా అనేది ఆ జంటకే తెలియాలి.